జై భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. చాలామంది ఎన్నో కారణాల వల్ల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మధ్య మధ్యలో కొన్ని థెరపీస్ ఇస్తూ ఉంటారు ట్రీట్మెంట్లో భాగంగా. ఆ రోజు ఏం చేస్తారంటే వాటర్ థెరపీ ఇద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తారు. అందులో ఒకతను అక్కడి నుంచి తప్పించుకొని స్విమ్మింగ్ పూల్లో పైనుంచి దూకే ఉంటాయి చూసారా, అలా పైకెక్కేసి స్విమ్మింగ్ పూల్లోకి దూకేశాడు. అది గమనించిన ఒక ఆమె పైకెక్కేసి అట్లనే దూకేసి అతన్ని కాపాడుతుంది. చుట్టుపక్కల డాక్టర్లందరూ ఆశ్చర్యపోతారు. ఇంతమంది ఉన్నా తను ఒక్కటే రియాక్ట్ అయ్యి తను కాపాడింది కాబట్టి తనకు పిచ్చి నయమైంది. తనకి ట్రీట్మెంట్ ఇంతకాలం ఇచ్చాం కాబట్టి నయమైపోయింది, తన ఇంటికి పంపించేద్దామని డిసైడ్ అయిపోతారు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి అందరినీ కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తన దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు నిన్న అతన్ని కాపాడావు, ఇంతమంది ఉన్నా నువ్వు ఒక్కదాన్ని రియాక్ట్ అవ్వ అంటే నీకు తగ్గిపోయింది, జబ్బు తగ్గిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నువ్వు అంత ఘనంగా కాపాడిన అతను ఈరోజు ఉరి వేసుకొని చనిపోయాడు అని చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్తారు. అప్పుడు ఆమె అంటుంది, డాక్టర్ గారు లేదు అతనికి ఏం అవ్వలేదు, నిన్న వాటర్లో పడి తడిచిపోయాడు కదా, అతన్ని ఆరబెట్టాలని చెప్పి ఫ్యాన్కి తగిలిచ్చాను, ఆరిపోయాక నార్మల్ అయిపోతాడని చెప్తుంది. అప్పుడు డాక్టర్లకు ఏం చేయాలో అర్థం కాదు. దీనికి మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి అని అంటే, చాలామంది తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయం పడతారు. ఇంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకున్నామే రికవరీ అయిందా కాలని తను చేసిన పనితో జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇస్తున్నారు. అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆలోచించి ఆచితూచి ముందుకు అడిగేయాలి. లేకపోతే దానివల్ల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. థ్యాంక్ యూ.